మంత్రి కేసీఆర్ కు టెన్షన్ తో నిద్ర కరువవుతుందట. 10 ఏళ్ల పాలనా కాలంలో జరిగిన అవకతవకలపై విచారణలు, పార్టీ భవిష్యత్తుపై బెంగతో ఆయన తెగ టెన్షన్ పడుతున్నారంట. ఎప్పుడు ఎవరు పార్టీ మారుతారో తెలియక బుజ్జగింపులకు దిగుతున్నా ప్రయోజనం లేక ఏం చేయాలో పాలుపోలేని స్థితిలో ఉన్న ఆయన ఎప్పుడే కబురు వినాల్సి వస్తుందో అన్న భయంతో ఫామ్ హౌస్ లో అలా గడిపిస్తున్నారు. మరోవైపు తనను కలవడానికి వచ్చే వారి ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఆయన లెక్కలు ఎలా ఉన్నా పడే వికెట్లు మాత్రం అధికార కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలకే కూలిపోతుందని స్టేట్మెంట్లు ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేక టెన్షన్ పడుతున్నారు. తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ లో చేరడంతో 39 మంది ఉన్న ఎమ్మెల్యేలు కాస్త ఇప్పటికే 32కు తగ్గిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్ నుండి గెలిచిన దానం నాగేందర్, వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ లో డిప్యూటీ సీఎంగా పనిచేసిన సీనియర్ నేత కడియం శ్రీహరి, ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు దక్కిన ఏకైక స్థానం భద్రాచలం నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు, నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్లు ఇప్పటికే అయితే బొజ్జగించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా, పార్టీ మారుతారో తెలియక టెన్షన్ పడుతున్నారట. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్న ఎమ్మెల్యేలపై కేసీఆర్ బొజ్జగింపులు పనిచేస్తాయన్న నమ్మకం లేదని బీఆర్ఎస్ నేతలే అంటున్నారు. తన నియంతృత్వ ధోరణితో పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఏనాడు అడగ్గానే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయన దర్శన భాగ్యం కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు పడిగాపులు పడాల్సి వచ్చేది. అలాంటి ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్ కి పిలిపించుకొని ప్రాధాయపడుతుండటంపై గులాబీ శ్రేణులే సెటైర్లు పార్టీ నిర్మాణంపై కేటీఆర్ దృష్టి పెట్టకుండా ఫామ్ హౌస్ లో బుజ్జగింపులకే పరిమితమవుతున్నారని, ముందు నుంచి అందరితో మంచిగా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. నేను నా ఫ్యామిలీ అన్నట్లు దొరల పాలన సాగించబట్టే కేసీఆర్ ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారని, ఫ్యూచర్ సీఎంగా ఫోకస్ చేసిన కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పూర్తిగా విఫలమయ్యారని, అందుకే లోక్సభ ఎన్నికల్లో అంత దారుణ ఫలితాలు చూడాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు మండిపడుతున్నారు.
ఇప్పటికైనా సమర్థవంతమైన నాయకుణ్ణి వర్కింగ్ ప్రెసిడెంట్ నియమిస్తే కారు పార్టీ కనీసం ఉనికైనా ఉంటుందని కేసీఆర్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడటం బీఆర్ఎస్ వారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అధికారంలో ఉన్నంతకాలం ప్రజలకు దూరంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ లో రోజుకు 100 మందిని పిలిపించుకుని మరీ కలుస్తూ ఫోటోలు దిగుతున్నారు. ఆయన ఎవరినీ కలవరు, ఆయన అపాయింట్మెంట్ సామాన్యులకే కాదు పార్టీ ఎమ్మెల్యేలకే దొరకదన్న వాస్తవాన్ని అబద్దమని నిరూపించుకోవడానికి పొలిటికల్ ఇంత చేస్తున్న ఆయన నిజంగా మారారా అంటే అది కాదు. ఒకవైపు బొజ్జగింపుల పేరుతో పార్టీని కాపాడుకోవడానికి కష్టపడుతున్నట్లు కలరిస్తూనే మరోపక్క ఎమ్మెల్యేల కదలికలపై నిఘా ఉంచారట. అయినా ఇప్పుడు కాలే యాదయ్య ఆయనకు స్ట్రోక్ ఇచ్చి వెళ్లిపోయారు. మరి కేసీఆర్ లెక్కలేంటో కానీ బీఆర్ఎస్ లో కల్వకుంట్ల ఫ్యామిలీ ఒక్కటే మిగిలే పరిస్థితి కనిపిస్తుంది. అధికారం ఉంది కదా అని నియంతృత్వం ప్రదర్శించి అహంకారంతో రాజ్యమేలితే అలాగే ఉంటుంది మరి.